హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. 2 ప్రోమోలు ఉన్నాయి. 2 ప్రోమోల్లో ఒక ప్రోమో ఏమో భరణి గారు శ్రేష్ఠి వచ్చి నామినేట్ చేస్తున్నారు. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి భరణి గారు శ్రీజ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం మార్చుకుంటే హౌస్లో ఉండాలి అనేది హౌస్ మేట్స్ పాత వాళ్ళంతా కూడా వీళ్ళది శ్రీజ భరణి గారి దగ్గర మైనస్లు చెప్పాలి. అవి సరి చేసుకుంటూ ఉంటేనే వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళు హౌస్లో ఉంటారు అది డిసైడ్ చేయడానికి ఆ ఛాన్స్ కూడా పాత వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. భరణి గారు శ్రీజ ఎంటర్ అయ్యారు. వాళ్ళ మైనస్ రెండు చెప్తా ఉన్నారు సెకండ్ ప్రోమోలో. ఆ ప్రోమోలో ఎవరెవరు ఏం మైనస్లు చెప్పారు, అసలు విచిత్రమైన మైనస్లు చెప్పారు. అవి సరి చేసుకొని ఉండాలంట. అసలు భరణి గారు వీళ్ళ ఒపీనియన్లు వీళ్ళ సలహాలు తీసుకొని భరణి గారు ఇప్పుడు హౌస్లోకి రావాలి. భరణి గారు శ్రీజ కానీ అది. ఇప్పుడు ఎలిమినేషన్లోకి వద్దాం. ఎలిమినేషన్లో మనకి సృష్టి నామినేట్ చేస్తే భరణి గారు నామినేట్ చేస్తున్నారు. నిన్న మిగతా వాళ్ళు జరిగిపోయినాయి. నేను లైవ్లో మొత్తం జరిగిపోయినాయిలే. ఎపిసోడ్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఉన్నారు. భరణి గారు రావడం ఏం చేశాడు, సంజనాని రావడంతో దివ్య ఎదురుకెళ్ళి వాటేసుకుంది. ఇక అందరూ కూతురు తనుజ వెళ్ళింది, అందరూ హ్యాపీగా పలకొచ్చారు. భరణి గారు రావటం ఇమ్మానుయేల్కి మైండ్ బ్లాక్ అయ్యి ఓడి చెప్పేశాడు. ఆ మాట అనగానే ఇమ్మానుయేల్కి బిత్తరపోయి ఉంటాడా లేదా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడో తెలియదు. కట్టప్ప అని భరణి గారు వాటేసుకున్నాడు. కట్టప్ప ఇమ్మానుయేల్ ఎందుకు అవుతాడు, ఏ విషయంలో కట్టప్ప అన్నాడు అది ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా కొంచెం. సరే, కట్టప్ప అని ఎందుకు అన్నాడు, అది ఏ విషయంలో కట్టప్ప అన్నాడు అనేది మనం మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నారు, అందరూ పలకరించారు హ్యాపీగా. తనుజ వచ్చి పలకరించింది, దివ్య, అందరూ హ్యాపీగా అందరూ సంతోషంగా పలకరించారు. ఎందుకంటే కలిసి ఉన్నవాళ్ళే కదా. కట్టప్ప ఏ విషయం అన్నాడంటే తన బాధ అంతా చెప్పుకునేది ఇమ్మానుయేల్కి, భరణి గారి బాధ అంతా కూడా. దివ్య బాధ పెట్టినా, తనుజ బాధ పెట్టినా, గేమ్లో ఏదైనా ఏదైనా గేమ్ డిస్కస్ చేసినా పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుని వీళ్ళిద్దరే. బాధలైనా ఏదైనా సంతోషం చెప్పుకుని వీళ్ళిద్దరే. అట్లాంటి ఇమ్మానుయేల్ ఎవిక్షన్ షీల్డ్ అనేది ఉపయోగించకుండా బయటికి పంపించాడని భరణి గారి బాధ. అంటే వెన్నుపొడు పొడిచాడు, నమ్మద్రోహం చేశాడు అన్నట్టు భరణి గారి ఉద్దేశం. కానీ కట్టప్ప అనే విషయం ఇమ్మానుయేల్కి వర్తించదు. అది ఎలాగంటారా, భరణి గారు ఓట్ల ద్వారా బయటికి వెళ్ళారు. అసలు వాస్తవానికైతే ఆ గేమ్లో ఫ్రాడ్ జరిగి అన్ఫెయిర్గా వెళ్ళింది శ్రీజ. ఇప్పుడు భరణి గారు ఓట్లతో బయటికి వెళ్ళాడు కాబట్టి భరణి గారిని తీసుకోవటం అనవసరం అనుకుంటున్నాను నేను, నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే ఆడియన్స్కి నచ్చకే కదా బయటికి పంపారు. అట్లాంటి భరణి గారిని మళ్ళీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీరేమంటారు చిన్న కామెంట్ చేయండి, ఓకే. నెక్స్ట్, కట్టప్ప అనేది అంత పెద్ద మాట ఇమ్మానుయేల్కి వర్తించదు. అది అవునా కాదనేది కూడా మీరే కామెంట్ చేయండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆ ఎవిక్షన్ షీల్డ్ వచ్చిన తర్వాత దివ్య కానీ నేను కానీ ఎలిమినేషన్ రౌండ్లో ఉంటే ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగిస్తావా అని ఇమ్మానుయేల్ అడిగాడు భరణి గారు. అడిగితే ఇమ్మానుయేల్ ఏమన్నాడంటే, అన్న అక్కడ సిచ్యువేషన్ బట్టి నాకు న్యాయం అనిపిస్తేనే చేస్తాను, నేను అన్యాయంగా చేయను, అన్ని వారాలు కూడా ఆలోచన చేసి వాళ్ళ గేము అది నాకు చక్కగా ఉంటేనే నేను చేస్తాను, లేదంటే చేయను అని ఓపెన్గా భరణి గారు చెప్పేశారు కూడా. ఇమ్మానుయేల్ ఓపెన్గా నేను చేయలేను, నాకు న్యాయం అనిపిస్తే చేస్తాను ఓపెన్గా చెప్పేశాడు. చేస్తానని చెప్పలే. ఒకవేళ చేస్తానని మాట ఇచ్చి చేయకపోతే వెన్నుపోటు పొడిచాడు కట్టప్ప అని అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. అక్కడ ఓపెన్గా భరణి గారితో నేను చెయ్యను అని చెప్పిన తర్వాత కట్టప్ప అని భరణి గారు ఎలా అంటాడు ఇమ్మానుయేల్ని. పైగా అక్కడ ఒకవేళ తన కోసం అడిగాడంటే దివ్య కూడా ఎలిమినేషన్లో ఉంటే దివ్యకి కానీ నాకు కానీ హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. తన ద్వారా కంతలేదు మెడకు డోర్ అన్నట్టు దివ్య ఈ భజనేంద్ర బాబు మళ్ళీ హౌస్లోకి వస్తాడు, దివ్య భజన చేస్తాడు. అందుకని భరణి గారిని తీసుకోపోవడం మంచిది. చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు కట్టప్ప అవుతాడు ఇమ్మానుయేల్. అక్కడికి వెళ్ళాడు, నిలబడ్డ తర్వాత రాము ఉన్నాడు, అక్కడ భరణి గారు ఉన్నారు. భరణి గారు గేమ్ లేదు వాస్తవానికి. ఎందుకంటే బాండింగ్ పెట్టుకున్నాడు కాబట్టి తను ఆల్రెడీ మాట ఇచ్చున్నాడు. ఎందుకంటే అదే ఏదైనా విషయాలు కూడా అన్ని పిన్ టు పిన్ బాధ అంతా ఇమ్మానుయేల్ చెప్పడం వల్ల చులకనైపోయాడు భరణి గారు. తను భరించగలిగితే భరించాలి బాండింగ్ని, లేదంటే పక్కన పడేసేయాలి, ఆ బాండింగ్ మానేసుకోవాలి.
తనుజ ఎట్లా అంటుంది, దివ్య ఎట్లా అంటుంది, తనుజతో మాట్లాడితే దివ్య పలకట్లేదు, దివ్యతో మాట్లాడితే తనుజ పలకట్లేదు, వీళ్ళు ఆరుగురు నామినేట్ చేశారు, ఈ రీజన్ చెప్పారు. ఇవన్నీ అక్కడ డిస్కస్ చేయటం వల్ల అది ఇమ్మాన్లకి చులకనైందా, మరి బండి గారు అంటే తక్కువ చూప ఏనే కానీ బండి గారిని మాత్రం తక్కువగానే అంచనా చేశాడు ఇమ్మాన్యుల్. ఇక్కడ కట్టప్ప అంటానికి అవకాశమే లేదు, ముందే చెప్పేశాడు నేను చేయనని. మరి కట్టప్ప అంటే కరెక్ట్ కాదు అది. భరణి గారు తను వచ్చారు, లోపలికి వచ్చారు. నామినేషన్ ఫస్ట్ సంజనం చేశాడు. సంజనం చేస్తూ ఏ రీజన్ చెప్తున్నాడు, మిడ్ నైట్ ఎలిమినేషన్ అప్పుడు నా ఒక్క ఒపీనియన్ కాదు, అందరూ ఓట్లు వేస్తే నువ్వు బయటికి వెళ్ళావు, అందరూ ఒపీనియన్ తోటి నువ్వు బయటికి వెళ్ళావు, నేను ఒక్కడనే పంపించలేదు. అప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ ఏముందా అని అడిగితే ఏమీ లేదు అని అన్నారు అందరు కూడా. తర్వాత కళ్యాణ్ నేను కూడా అన్నానంటే భరణి గారు అన్న తర్వాత కళ్యాణ్ అన్నాడు సెకండ్ ఆప్షన్ ఏముందంటే ఎవ్వరూ ఏం లేదన్నారు. మూకుమ్మడిగా సంజన చేసే దొంగతనాల దెబ్బకి ఆ గోల దెబ్బ తట్టుకోలేక అందరు మూకుమ్మడిగా పంపించడానికి రెడీ అయ్యారు. అది భరణి గారి చేతిలోనూ లేదు, ఎవరి చేతులు లేదు. హౌస్ మేట్లు ఒక్కళ్ళు వద్దంటే ఆగే ప్రసక్తి కాదు అది. అది మెజారిటీ ఓట్ల ప్రకారం వెళ్ళిపోద్ది కాబట్టి హౌస్ అంతా వద్దనే ఓటేసారు కాబట్టి వెళ్ళిపోయింది. ఒక భరణి ఒక్కరితో ఓటేస్తే తను ఎలిమినేషన్ బయటికి వెళ్ళింది అనేది రీజన్ కాదు, అది ఆ రీజన్ చెప్పాడు. నెక్స్ట్ అది ఎందుకు తర్వాత సాక్రిఫైస్ చేసావు, నువ్వేమన్నావు, నన్ను ఏమన్నావి, నన్ను అనవసరం బయటికి పంపిన స్టేజ్ మీద నిలబడి మాట్లాడావు నువ్వు. ఆ మాటకు నేను బాధేసి సాక్రిఫైస్ చేశాను. ఆ బాక్స్ ఓపెన్ చేయకూడదు కూడా, కానీ అక్కడ ఫ్యామిలీని చూపించే టైంలో సొమ్మన్ని భరణి గారు అది ఓపెన్ చేసి చూపిస్తే నీకు ఫ్యామిలీది లెటర్ ఫోటో ఇస్తానంటే కూడా అది ఓపెన్ చేశాను. నేను ఎవరి కోసం చేసేవాడినే కానీ చేయనుండి కాదు, కానీ సిచ్యువేషన్ బట్టి అక్కడ అందరూ ఓట్లు వేసారు కాబట్టి వెళ్ళావు, కానీ నేను ఒక్కదాన్ని నాకు చేతనైతే నేను ఆపేవాడిని అని సంజన చెప్పాడు. స్టేజ్ కూడా అలా అన్నావు, నేను అప్పటికి సాక్రిఫైస్ చేశాను, నువ్వు వచ్చావు లోపలికి వచ్చేసావు, అంతేగాని అదేదో పెద్దగా చేసి నేను ఓన్గా బయటికి పంపింది కాదు. కానీ తర్వాత అన్నయ్య నువ్వు లేకపోతే నేను లేను, నా తప్పు అయితే క్షమించు, మా అన్న చెల్లెలు మన ఇద్దరం ఒకటి అని మాట్లాడుకున్నారు లోపల కూర్చొని. నేను కూడా తప్పు చేస్తే క్షమించమ్మా అని బండి గారు చెప్పారు. నువ్వు నామినేషన్ చేయొద్దు, నన్ను చేయొద్దు అని ఇద్దరు చెప్పుకున్నారు. అన్నీ మాట్లాడుకొని వెంటనే పోయి బండి గారు నామినేట్ చేసింది. ఈ బండి గారికి ఎలా ఉంటుంది, అన్నీ అప్పుడే నువ్వు నన్ను చేయొద్దు నేను చేయొద్దు అని చెప్పుకున్న మనుషులు బండి గారిని చేయొద్దని సంజన వెంటనే నామినేట్ చేసిద్ది. అది ఎందుకు చేసింది అంటే అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి నాకు సర ముందే పడిపోయిందంట. పడిపోతే లోపలికి తీసుకెళ్ళారు, లోపలికి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇచ్చారు, క్యూర్ అయిపోయింది. ఆ నైట్ కొంచెం డల్గా ఉండి టెనెంట్లోకి వెళ్ళిపోవాలి కదా, డల్గా ఉండి నేను ఇక్కడే పడుకుంటానంటే మళ్ళీ కెప్టెన్ ప్రాబ్లం వచ్చిద్దానని బండి గారు ఏమన్నాడు, రాము ఉంటే ఉంది కానీ నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో అని చెప్పాడు. అంటే అక్కడ ఏమర్థం అవుతుంది, సంజన పడుకుంటాను అనగానే భరణి గారు ఈ మాట అన్నాడు కాబట్టి రాము ఆగిపోయాడు, భరణి గారి మాటని ఆగిపోయాడు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. భరణి గారు ఏంటి, నీకు ఇబ్బంది లేకుండా ఏదన్నా సజెషన్ చేసుకో అని, నీకు అనుకూలంగా చేసుకో రామును రాముకు సలహా ఇచ్చాడు. రాము ఏదైనా చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు, రేపు నాకు సరిచినట్టు ఏమని చెప్పుకోవచ్చు అని దాన్ని రాము ఒపీనియన్కి వదిలేశాడు. కానీ రాముడు పడుకోబెట్టదు అని భరణి గారు అనలా. ఒకవేళ అన్నాడేమో, తన మైండ్లో ఉందేమో మనకు తెలియదు. నెక్స్ట్ అక్కడ భరణి గారు భుజం నొప్పి అయితే హౌస్ అందరిని అడిగారు, భరణి గారు ఇక్కడ పడుకుంటారు రిపోర్ట్ అని. అడిగినప్పుడు అప్పుడు సంజనాకు కూడా అందరూ ఓకే అన్నారు. సంజనాకు కూడా బాగానప్పుడు రాము అందరిని అడగాల్సింది, అడిగినట్టయితే అందరూ ఒప్పుకునేవాళ్ళే, బాగాన మనిషి కాబట్టి. ఒప్పుకోకుండా అదేం లేకుండా తక్షణం వెళ్ళిపోవాల్సింది మీరని రాము చాలా కరాఖండిగా చెప్పేశాడు. చాలా గట్టిగా, చాలా కోపంగా గట్టిగా చెప్పేటప్పటికి పాపం తన బాధేస్తుంది. అక్కడ భరణి గారు మాట్లాడాడు, భరణి గారి మాటని భరణి గారి మోటివేషన్లో నడుస్తున్నాడు. కెప్టెన్ అయ్యిండు కూడా, కెప్టెన్ తనకు ఓన్ ఒపీనియన్ లేదని సంజన బాధ. అందుకని నా బాధలో ఉండదని కూడా పట్టించుకోకుండా నన్ను టెనెంట్కి పంపాడు. భరణి గారు డైరెక్షన్లో రాము ఇట్లా చేశాడని భరణి గారు నామినేట్ చేసింది సంజన. ఎవరి కాళ్ళు ఉద్దేశాల్లో వాళ్ళ ఆలోచనలు ఎవరి కాళ్ళే కరెక్ట్. ఇప్పుడు ఈయనేమంటాడు, నేను అలా చెప్పలేదు, ఆయన అంటాడు ఏమేమి నేను అలా అనుకునే, ఎవరి కాళ్ళే ఆలోచనలు, మిస్అండర్స్టాండింగ్, ఆలోచనలు తేడాలు అంతే. ఓకే అయిపోయింది, అది రీజన్లోకి వచ్చింది ఇప్పుడు నామినేషన్లోకి. నెక్స్ట్ భరణి గారు ఈమెమో డిపెండ్ చేసుకుంటుంది కదా, అట్లా కదా ఇట్లా డిపెండ్ చేసిద్ది కదా, చేసి అయిపోయింది. పైగా నువ్వెవరిని గౌరవించు, నిన్ను గౌరవించాలని సంజన గారిని అంటున్నాడు. సంజన ఎవరినానంటే సుమన్ శెట్టి అసమర్థ కెప్టెన్ అని అన్నావు కదా, నేమన్నది అంతకుముందు ఏంది
పనికి మానడి కింద వస్తుందా? అదేదో అన్నది ఏదో వర్డ్ అంది అక్కడ. ఆ వర్డ్ ఏదో నాకు గుర్తురాట్లేదు, మీరు కామెంట్ చేయండి నాకు. ఆ వర్డ్ అక్కడ అన్నది, నువ్వు కెప్టెన్ ఏమన్నా గుర్తు చేసుకో నువ్వు అని అడిగాడు. ఆమె అట్లా అనొచ్చా, గౌరవించకుండా నువ్వు అనొచ్చా అంటే అనేస్తుంది. సంజన గారు ఈజీగా అనేస్తాం, మాటలు మామూలుగా వదిలేస్తుంది. అడిగితేనే తెలుగు రాదంటుంది, అంతే, ఇంక వేరేది ఏం లేదు. ఇక నాకు అర్థం కాలేదు, దాని అర్థం తెలియదు నాకు, అందుకనేసి ఉంటుంది. ఓకే అంటే ఏదో ఓడబ్బా, అది నాకు గస్ అవ్వట్లేదు. ఆ మాట అనకూడదని బండిగా సరే రీజన్లు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ నిఖిల్కి ఇస్తే నిఖిల్ వెళ్ళి తనుజ నామినేట్ చేస్తున్నాడు. చేస్తే ఏమన్నా నీ గేమ్ కనపట్లేదు, నిన్న ఎమ్మాయిల దగ్గర నేను ఆడపిల్ల కదా నాకు వదిలేయచ్చు కదా అని అడుగుతున్నావు నువ్వు. ఆడపిల్ల అయితే ఒకటే, అబ్బాయిలు అయితే ఒకటా అని అడుగుతున్నాడు. అక్కడ ఆడపిల్ల కదా వదిలేయమంటలేదు. ఇప్పుడు దాకా కష్టపడ్డాను కదా, అమ్మాయిలందరిలో నేను ఒక్కదాన్ని ఇక్కడ అమ్మాయిని ఉన్నాను, వదిలేయచ్చు కానీ అడిగింది. కానీ నేను ఆడపిల్ల కదా, నేను వీక్ కదా, నాకు వదిలేయమని కదా పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ నిఖిల్కి ఇలా అర్థమైంది, నీ గేమే కనపట్లేదంటే, తనుజ గేమే కనపట్లేదంట నిఖిల్కి. మరి బయట ఏం చూసాడో, ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఏం చూస్తున్నాడు మరి. ఆ గేమ్ ఆడే కదా ఆ బీపీ డౌన్లు చేసుకొని తనుజ గేమే నిఖిల్ కనిపించలేదంట, తనుజ గేమే ఆడలేదంట. ఆడుతున్నా లేదా చిన్న కామెంట్ చేయండి ఏమో నాకు. అదే చేస్తుంటే తనుజ ఏమంటుందంటే, నువ్వు క్లియర్గా ఎవరేం ఆడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరి గేమ్ ఎలా ఉందో క్లియర్గా తెలుసుకొని నామినేట్ చేయండి కదా. నిఖిల్కి ఏమైనా అర్థమవుతుందా లేదా? అది నామినేషన్లు అయిపోయింది. సృష్టి డెమాన్ నామినేట్ చేసింది. డెమాన్ నామినేట్ చేస్తే ఏం రీజన్ చెప్పింది, డెమాన్ నువ్వు ఫిజికల్ టాస్క్లో బాగా ఆడతావు, నీకు క్లియర్గా చెప్పినా ఎంతమంది చెప్పినా నువ్వు వింటలేదు, నీకు బుద్ధి లేదు, బలం లేదు. ఇక్కడ అందరికీ గేమ్ తెలుసు, కండబలం ఉంది, బుద్ధి బలం నీకు లేదు. రమ్య కూడా ఇదే చెప్పింది, నీకు బుర్ర లేదు, బుద్ధి లేదని. ఇప్పుడు శ్రేష్ఠి కూడా అదే చెప్తుంది. డెమాన్ ఏమంటున్నాడు, బయట వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను నమ్మను, నా కళ్ళతో చూసిందే నేను నమ్ముతాను. బయట వాళ్ళు చెప్పింది జెన్యునా కాదా అని నేను క్లియర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడి క్లారిఫై చేసుకుంటాను తప్పితే వాళ్ళు చెప్పారని నేను మారను, వాళ్ళు చెప్పలేదని నేను మారను. నాకు ఇష్టం ఏదనిపిస్తే అదే చేస్తానని చెప్తున్నాడు. అంటే రీతు చాలా క్లారిటీగా ఉంది, రీతు కరెక్ట్గా ఆడుతుంది, నీకే బుర్రలేదు, నువ్వు ఆలోచించట్లేదు, నీ గేమ్ పాడవుతుంది అని అంత క్లియర్గా స్టేట్ చెప్పింది. రమ్య చెప్తుంది, ఆయుష చెప్పింది. డెమాన్కి బుర్ర పనిచేయదా అసలు? తన కళ్ళతో చూసి జెన్యునా కదా ఆలోచించి అప్పుడు ఆలోచిస్తాడంట. ఇంకెట్లయితే డెమాన్ టాప్ 5లో ఉండే పరిస్థితి లేదు. ఆ రీతుని పట్టుకుని ఎలాడుతూ కూర్చుంటాడు. అంత క్లియర్ కట్గా చెప్తున్నా కానీ వినిపించుకోవట్లేదు. శ్రేష్ఠి అంత క్లియర్గా చెప్పిన. నెక్స్ట్ రాము కత్తిచ్చింది. రాము ఏం చేశాడు పాపం, గౌరవం నామినేట్ చేశాడు. ఏమని, కెప్టెన్గా ఉన్నావు కానీ కెప్టెన్గా నువ్వు అనర్హుడివి, ఇంకా బాగా చేయలేదు, వాడు కొట్లాడుకుంటే వెళ్ళమంటే ఆడవాళ్ళ మధ్యకి నేను వెళ్ళంటున్నావు అంటే. గౌరవం ఏంటంటే అక్కడ తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగు పెద్ద రాదు కాబట్టి సుమనన్న పెద్దోడు ఉన్నాడు కదా వెళ్తాడులే అన్నాడంట. దానికి సుమన ఆ కెప్టెన్ ఉన్నాడు అన్నావు, నువ్వు కెప్టెన్ కదా, నువ్వెందుకున్నావు, నువ్వు సరిగ్గా చేయలేదు అని గౌరవ్ నామినేట్ చేశాడు. గౌరవ్ షాక్ అయిపోయాడు పాపం. గౌరవ్ చాలా మంచాడు, రాముని చాలా ప్రేమిస్తాడు. షాక్ అయిపోయాడు, అసలు మాటలు లేవంటున్నాడు లైవ్లో. నాకు మాటలే లేవు, షాక్ అయిపోయాను రాము నన్ను నామినేట్ చేస్తే అంటే. మాధురి సంజన వాళ్ళు అన్నారు, కావాలని నేను నామినేషన్లో లాగలే రాము, అంతే, నువ్వేం బాధపడవాక అని చెప్తున్నారు. నిజం షాక్ అయ్యాడు గౌరవ్. ఇది విధంగా నామినేషన్లు జరిగాయి, నామినేషన్లు అయిపోయినాయి. విచిత్రమైన ఒపీనియన్లు చెప్తూ ఉన్నారు. ఫస్ట్ దివ్య లేచి బండి గారికి ఏం చెప్పింది, ఎక్కువ మంచితనం వద్దు, హెల్పింగ్ నేచర్ వద్దు, నమ్మొద్దు, ఈ 3 మార్చుకోమని చెప్పింది. ఎక్కువ మంచితనం అంటే ఎవరు అడిగినా కానీ హెల్ప్ చేసేస్తానని చెప్పటం. ఎవరన్నా హెల్ప్ చేస్తానంటే ఇప్పుడు రీతు వీళ్ళు ఉన్నారు, రీతు నామినేట్ చేసినందుకే కదా నా హెల్ప్ చేస్తాను, నువ్వు చేయలేదు, నేను నమ్మాలనిపించట్లేదనే కదా, నువ్వు జెన్యున్ కదా నా నామినేట్ చేసింది, అది మానేయమన్నది. హెల్పింగ్ నేచర్ వద్దంటే తనుజని కెప్టెన్ చేయడం చాలా కష్టపడ్డాడు కదా, చేయాలని, అది వద్దు. నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు అంటే నిమ్మాయిలు అంటే నమ్మొద్దని, ఎవరు నమ్మొద్దు, మనసులో మాట చెప్పొద్దని ఈ 3 మార్చుకోమని దివ్య సలహా ఇచ్చింది బాణీ గారికి. అంటే ఒక పలక మీద బోర్డు లాగా దాని మీద రాసి చూపించాలి, అద్దం మీద మిర్రర్ మీద చూపిస్తున్నారు. బాణీ గారు ఏమంటాడంటే, ఇప్పుడు మంచితనం వద్దు, ఎక్కువ మంచితనం వద్దంటే గబక్కన వచ్చి అన్న నా హెల్ప్ అంటే గబక్కన చేసేస్తాం, లేదంటే ఎవరైనా హెల్ప్ అడిగితే అమ్మ సంబంధించినప్పుడు చేస్తాం. ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్ బట్టి వచ్చేస్తుంది. అది చేయలేమని అనలేము, చెప్పలేము. అది కూడా
ఆ సమయం వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం, కానీ అది చేయటానికి అనుకూలం కూర్చోపోతే సమయం మనం ఏం చేయలేం కదా అని బండి గారు అన్నాడు. నెక్స్ట్ ఇమ్మానులు వచ్చి శ్రీజ సలహా ఇస్తున్నాడు. అంటే ఇమ్మానికి శ్రీజ రావాలని ఉంది, ఎవరు రావాలంటే వాళ్ళ సలహా ఇవ్వాలి. ఏదైనా గొడవ ఉంటే ఆర్గ్యూ చేయడం ఎక్కువ చేస్తావు, ఎక్కువ ల్యాగ్ చేస్తావు, ప్రొలాంగ్ చేసేస్తావు. అందరూ తెలిసిన విషయమే ఇది. మొదట్లో కూడా చెప్పాను నీకు అది. ఇప్పుడు కూడా అది మార్చుకుంటేనే నువ్వు హౌస్లో ఉంటావని ఇమ్మాను సలహా ఇచ్చాడు. అప్పుడు శ్రీజ సరే సరే తగ్గించుకోవడానికి ట్రై చేస్తా అంది. తగ్గించుకోవడానికి ట్రై చేస్తా. శ్రీజ ఏం మారలా, ఆ మధ్యలో డ్రామాలు ఆడింది అంతే, తగ్గించుకున్నట్టు నటించింది అంతే 2 వారాలు, కానీ ఏం మారలా. పాత శ్రీజ అలాగే ఉంది. ట్రై చేసిద్దంట ఇప్పుడు, ఇమాన్కి ఇచ్చింది మాట. నెక్స్ట్ రాము భరణ్ అన్నకి ఏం చెప్పాడంటే, అన్న సలహా చెప్పి అంత పెద్దవాడిని కాదు, కానీ చిన్న సలహా, తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి. ఆ టైం దాటిపోయినాక అరే తప్పు చేశానే అని తర్వాత సారీ చెప్పే కంటే కూడా ఆ తప్పు జరిగినప్పుడే అమ్మ సారీ అని అంటే అప్పుడే అయిపోతుంది. అంటే ఏ విషయం అంటే బెడ్ టాస్క్లో శ్రీజని ఎత్తేసాడు కదా, ఎత్తేసినాక అప్పుడే అమ్మ సారీ అని చెప్తే పోయేది. అది నాకు సార్ ముందుకు వెళ్ళిన తర్వాత నాకు సార్ చెప్తే అవును సార్ తప్పు జరిగిపోయింది సారీ అని అన్నావు, అది వద్దన్న ఆ విషయం మీద రాము చెప్తుంది. అప్పుడే చెప్పి సరిపోయేదన్న. అక్కడికి వెళ్ళి నాకు సార్ ఏమన్నాడు, ప్రతిసారి నువ్వు తప్పు చేయటం సారీ చెప్పేస్తున్నావు ఈజీ అయిపోతుంది నాకు సార్ అన్నాడు కదా, దానికి రాము ఇక్కడ ఆ సలహా అది చెప్పాడు అనమాట. అప్పుడే చెప్పేసి అన్న నువ్వు ప్రొలాంగ్ చేయొద్దు, ఆ టైంలో చెప్పేసి సారీ అని చెప్తున్నాడు. మంచి సలహానే. నెక్స్ట్ డెమాన్ వచ్చి ఏం చెప్తున్నాడంటే, భరణి గారికి ట్రస్ట్ నమ్మకం పోయిందంటే. ఏ విషయంలో పోయిందంటే, ఫస్ట్ నామినేషన్ చేశాడు కదా, ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే పుషప్పులు చేసి లోపలికి వచ్చాము, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము, అన్న అంటాను సార్ అంటాను, నేను చాలా గౌరవించాను. ఫస్ట్ నామినేషన్ చేసావు, అదేమనంటే నేను వెళ్తుంటే లెక్క చేయని విధంగా చూస్తున్నాడని నామినేట్ చేసావు. ఏంటన్నా ఇది అని అంటే సారీ రా తప్పైపోయిందిలే ఈసారి సరి చేస్తారని చెప్పావు. అప్పుడు నమ్మాను, అప్పుడు పోయింది. మరి సెకండ్ నామినేషన్ కూడా అలా చేసి పొరపాటు అయింది అన్నావు. నేను ఏ విషయంలో నమ్మాలి? ఇక్కడ నామినేషన్ చేయనంటే అక్కడికి వెళ్ళి నామినేట్ చేస్తావు, నేను ఎట్లా నమ్మాలన్నా కొంచెం అదే సరి చేసుకో, కరెక్ట్గా నిలబెట్టాడు చూడని డెమాన్ సలహా ఇచ్చాడు. సరే అన్నాడు ఆయన. అయితే డిపెండ్ చేసుకుంటాడు కదా. తర్వాత సంజన భరణి గారికి సాక్రిఫైస్ చేసిన ప్రతిసారి అంటున్నావు, ఆ సాక్రిఫైస్ చేసిన దానికి నువ్వు ప్రతిసారి అంటే దానికి విలువ ఉండదు, ఆ మాట ప్రధానికి పొలానికి చేయవాక మళ్ళీ అనవాక అని అంటే ఆయన ఏమంటాడంటే, లేదు నేను మిమ్మల్ని నామినేట్ చేయను అనిపోయి నామినేట్ చేసావు కదా, దానికి నేనేమనుకోను, నేనంత బాధపడాలి, దీనికి ఇంత బాధపడుతున్నావు అని భరణి గారు అంటున్నాడు. వాస్తవానికి ఆమె నామినేట్ చేసినప్పుడు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా ఇమ్మాన్ని బాగా ఏడ్చాడు. మా అమ్మ వెళ్ళిపోతే నేను ఎవరిని అమ్మని పిలవాలి, నేను ఎవరినోళ్ళలో కొనుక్కోవాలని ఏడ్చాడు. దాన్ని బట్టి కూడా అది దృష్టిలో పెట్టుకొని నేను సాక్రిఫైస్ చేశాను లోపలడానికి అని భరణి గారు చెప్పారు. దాన్నే దృష్టిలో పెట్టుకున్నానని. ఇప్పుడు అదే అంటుంది, అది నువ్వు అట్లా అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, బద్దాక అనొద్దు, ఏదో గిల్టీగా ఫీల్ అవుతుందని అన్నట్టు మాట్లాడుతుంది. నెక్స్ట్ సుమన్ ఏమో భరణి గారిని నీ గేమ్ కనపడట్లేదు, ఇకనైనా గేమ్ స్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నా, మా అందరికీ టఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని సుమన్ గారు భలే కామెడీగా మాట్లాడాడు. అంటే కొత్తగా స్టార్ట్ చేయమంటే కొత్తగా స్టార్ట్ చేయన్నాడు. సరే స్టార్ట్ చేస్తా అన్నాడు. తర్వాత నిఖిల్ వచ్చి భరణి గారికి వచ్చిన రోజు చెప్పాను బాండింగ్స్ తగ్గించుకున్నారు, కానీ ఇంకా వద్దు అని చెప్పాడు. మంచి ఆలోచనే. తర్వాత సాయి శ్రీజ సపోర్ట్ చేశాడు. నేను అప్పుడు కూడా నువ్వు వెళ్ళేటప్పుడు కూడా నేనే సపోర్ట్ చేశాను నీకు, ఎందుకంటే నీ వాయిస్ నీకు వరం, శ్రీజ వాయిస్ వరం అంట. శ్రీజ వాయిస్ ఆయనకి సనా ఎలా కనపడుతుందా, ఇరిటేషన్ గొంతు శ్రీజ అని అంటది, నా వాయిస్ అందరికి ఇరిటేషన్గా ఉంటుంది, నా వాయిస్ ఇష్టపడరని ఈయన శ్రీజ వాయిస్ ఇష్టపడుతున్నాడు సాయి. ఇది సేఫ్ గేమ్ కదా సాయి చేసేది, మరీ టూ మచ్ సేఫ్ గేమ్ సాయి శ్రీనివాస్ చేసేది, అందుకని నువ్వు ఉండాలని మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ అంటున్నావు, నీ గొంతు నీ వాయిసే నీకు ప్లస్ అంటుంటాయి, నీకు వరం అన్నాడు, నీ వాయిసే నీ వరం అన్నాడు. నెక్స్ట్ గౌరవ్ బాణేని నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, గెలుస్తాము అన్ని అంటే ఆ గేమ్లో ఓవర్ కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తాడంట. ఆ విషయంలో దివ్య కూడా మాట్లాడిపోతే దివ్యని మాట్లాడనివ్వకుండా ఈయనే మాట్లాడేసాడు, అదే అయిపోయింది. నెక్స్ట్ తనుజ వచ్చి ఏం చెప్పిందంటే, బాండింగ్లు అందరికీ ఉన్నాయి, కానీ మన బాండింగే మనం ఆటలో గెలవటం వల్ల కలిసి ఉండటం వల్ల మన బాండింగ్ అందరికీ తెలిసిపోయింది, ఓరలేకపోతున్నారు కాబట్టి మనం బాండింగ్లు పెట్టుకోవద్దు, ఎవరి గేమ్లు ఆడదాం, మనం ఎవరి ఆట ఆడదాం అనగానే ఓకే నేను కూడా అలాగే అనుకొని వచ్చాను, మళ్ళీ గుర్తు చేసావు, అలాగే ఆడదామని తనుజ చెప్పాడు భరణి. రీతి ఏం చెప్పింది భరణి గారిని, కాంప్లికేటెడ్ అంటే ఎవరన్నా ఏదన్నా అనుకో వాళ్ళు బాధపడతారేమో, ఇలాంటి బాధపడతారేమో, ఇలాగా కాంప్లికేటెడ్ ఆన్సర్లు ఇవ్వకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద చెప్పేసి వాడు బాధపడి ఏమని అన్నా స్ట్రైట్గా మాట్లాడేసి అని
భరణి సలహా ఇచ్చింది రీతు. మాధురి శ్రీజ సలహా ఇచ్చింది ఏమని, మైండ్ యువర్ వర్డ్స్. హౌస్లో ఉండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళు ఏ విషయంలో ఎలా మాట్లాడారో ఏం మాట్లాడారో తెలుసుకొని మాట్లాడారు, కానీ తెలుసుకోకుండా మాట్లాడొద్దు అని చెప్పింది. శ్రీజ ఏమంటుంది తెలుసా, నీ విషయం తెలుసుకొని మాట్లాడే అవసరం లేదు నాకు, అసలు నీ ఒపీనియనే నాకు వద్దు అనేసింది. నీ ఒపీనియన్ యాక్సెప్ట్ చేయను అని ఆ మొహమ్మే చెప్పేసింది. సరే ఓకే అని వెళ్ళిపోయింది. ఇప్పుడు భరణి గారికి ఏమో 9 ఓట్లు పడ్డాయి, శ్రీజాకి ఏమో 3 ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి భరణి గారే అవసరం ఉంటాడు, శ్రీజాని వెళ్ళిపోయింది. కానీ నెక్స్ట్ గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్లో పాపం భరణి గారికి దెబ్బలు తాగటం, అంటే రబ్బీ ఆట ఉంటుంది కదా, ఆ బాల్ తోటంట, ఆ బాల్తో లాక్కుంటూ పీక్కుంటూ పోయి స్విమ్మింగ్ పూల్లో పడ్డారంట. ఆ పడ్డప్పుడు భరణి గారికి బ్రిక్స్ దగ్గర పక్క టెంపు దగ్గర దెబ్బ తగిలిందంట. వెంటనే అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి ఎత్తేసారంట. ఎత్తేస్తే కూడా అక్కడ సీవియర్గా ఉంది కాబట్టి మనిషికి రావడానికి మెడికల్ ట్రీట్మెంట్ చాలా అవసరం, అక్కడేమో చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్లో భరణి గారు రారు, పాప రాకుండా బాగుండేది. ఇప్పుడు కూడా వచ్చే అనవసరం దెబ్బ తగిలించుకున్నాడు. ఈ దివ్య ఒకటే ఏడుపు అబ్బా, ఇప్పుడు కూడా నస. ఆ నామినేషన్లో గౌరవ్ అట్ట అన్నాడు ఇట్ట అన్నాడు అని నన్ను మాట్లాడొద్దు అన్నాడు దివ్యను, ఎందుకని నన్ను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేది. ఇప్పుడు కూడా నస అబ్బా ఈ దివ్యది. ఏంది భరణి గారికి తలనొప్పి. ఈ నిన్నేమో అయిపోయినాక నాతో మాట్లాడలేదని ఏడ్చింది, నామినేట్ చేసి వెళ్ళిపోతే. ఏంది దివ్య గోల భరణి గారికి పాపం. ఆయన బాగోకుండా హాస్పిటల్లో ఉన్నాడు. అందరూ కూడా పాపం హ్యాపీగా తొందరగా కోలుకొని బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు మరి ఒపీనియన్లు వాళ్ళ ఆలోచన కరెక్ట్గా చెప్పారా భరణి గారిని సరి చేసుకోమని. మరి భరణి గారి పాయింట్లు బాగుండి, ఆ భరణి గారు మిమ్మల్ని కరెక్టప్ప అంట కరెక్టేనా, అది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.